మతోన్మాద ఫాసిస్టు బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చింది సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కె.జి. రామచందర్, కె. రమ, రాష్ట్ర నాయకులు కె. సూర్యం, ఎం. హన్మేష్, ఎస్.ఎల్. పద్మలు పాల్గొన్నారు. 18వ లోక్సభ ఎన్నికలు దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపందా భావిస్తుంది. ఇప్పటిదా జరిగినటువంటి ఎన్నికల మాదిరిగా సాధారణంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. ఈ దేశ ప్రజలకు ఒక అగ్ని పరీక్ష లాంటి ఎన్నికలు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్ల నుంచి తన రహస్య ఎజెండా ఏదైతే ఉందో దాని అమలు కోసం పార్లమెంటరీ వ్యవస్థలన్నింటినీ చేజిక్కించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే 2014 అధికారంలో వచ్చిన తర్వాత తన బలాన్ని పెంచుకుంటూ, తన శక్తిని పెంచుకుంటూ ఈ దేశంలో భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ఒక ప్రజాస్వామిక స్వభావాన్ని మార్చాలని చెప్పి అది ఆలోచిస్తుంది. ముఖ్యంగా 2వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అది మొత్తం ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ, ఐటీ, ఎన్నికల వ్యవస్థ, చివరికి న్యాయ వ్యవస్థ దాకా అన్ని వ్యవస్థల్ని, పార్లమెంటరీ వ్యవస్థల్ని, చట్టబద్ధ వ్యవస్థలన్నిటిని కూడా చేజిక్కించుకొని తన పట్టుని బిగించుకొని ఈ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా, ప్రజాస్వామికవాదులు లేకుండా, మాట్లాడేవాడు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా మైనార్టీల మీద విద్వేషాన్ని వెళ్ళగక్కి మైనార్టీ విద్వేష భావజాలంతో ఈ దేశంలో మతరాజ్యాన్ని నిర్మించడం కోసం పూనుకుంటుంది. ఆ మతరాజ్య స్థాపనలో భాగంగానే రాముడిని తనకి ఎన్నికలకి తోడుగు తీసుకొచ్చుకున్నది. అదేవిధంగా మందిరాలు, ఆలయాలు, మసీదులు, అదేవిధంగా గోరీలు తవ్వడం, ఇవే దాని ఎజెండాగా మారిపోయి ఈ దేశంలో ఉన్న వనరులన్నింటినీ ఒక పక్క కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తూ, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి ఈ దేశ వనరులను అప్పచెప్తూ, మరోవైపు ప్రజల్ని మత ప్రాతిపదికగా విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణి అనేటువంటిది ఎలా ప్రధానంగా అనుసరిస్తూ ఉన్నది. అందుకోసం ఈ దేశంలో కీలక వనరులైనటువంటి రైల్వేలు, రక్షణయానం, అదేవిధంగా సహజ వాయువులు, నిక్షేపాలు, నౌకాయానం, ఇటువంటి అన్ని కీలకమైనటువంటి రంగాలు అన్నిటినీ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకే సబ్కా వికాస్, సబ్కా అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది బూటకమైంది. ఆదాని లాంటి వాళ్ళకి, అంబానీ లాంటి వాళ్ళకే ఈ దేశంలో వికాసం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 40 ఏళ్లలో ఎప్పుడు లేనంత నిరుద్యోగం ఈ దేశంలో పెరిగింది. సంపద అసమానతలు పెరిగినాయి. కాబట్టి అందుకనే ఈ దేశంలో రానున్న ఎన్నికల్లో ఆధారం చేసుకొని ఈ దేశంలో ఫ్యాసిజాన్ని తీసుకురావడానికి, మత ఫ్యాసిజాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ దేశంలో లౌకికవాదులకి, ప్రజాస్వామికవాదులకి, కమ్యూనిస్టులకి, మైనార్టీలకి, ప్రజాస్వామికవాదులకి, చివరికి కనీసమైనటువంటి బూర్జువా ప్రజాస్వామిక హక్కులు కోరేటువంటి సాధారణ ప్రజలకు కూడా వ్యతిరేకమైంది, ప్రబల శత్రువైంది బీజేపీ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలని ఓడించాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపందా పార్టీ పిలిపిస్తుంది. అందుకని ఆల్ ఇండియా స్థాయిలో మేము ఎక్కడా పోటీ చేయకుండా బీజేపీని ఓడించటమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా బీజేపీని ఓడించడానికి కృషి చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగానే ట్రయాంగిల్ పోటీ ఉన్న దగ్గర, 3 అంచెల పోటీ ఉన్న దగ్గర ఎవరు గెలవగలిగితే బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళని గెలిపించడానికి ప్రజలు కృషి చేయాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకు పార్లమెంటు స్థానంలో సిపిఎం అభ్యర్థి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్టు ఇండియా కూటమిలో భాగంగా, అదేవిధంగా రంపచోడవరంలో వాళ్ళ అభ్యర్థి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నాడు, పాణ్యంలో పోటీ చేస్తున్నాడు.
వాళ్ళు మా మద్దతు కోరారు. అదేవిధంగా మేము ఆ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి మేము ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళు పోటీ చేస్తున్నట్టు ఆ ప్రాంతంలో వాళ్ళకి మద్దతునివ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. వాళ్ళకి మా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలో సోదర విప్లవ పార్టీ అనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అభ్యర్థి నిలబెట్టింది. ఆ అభ్యర్థి రామ్మోహన్ అని చెప్పి సరియం రామ్మోహన్. ఆ అభ్యర్థిని కూడా మేము బలపరచడం జరుగుతున్నది. కాబట్టి ఎక్కడైనా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం, ఫ్యాసిజాన్ని మట్టి గరిపించడం, పార్లమెంటులో వీలైనన్ని తక్కువ స్థానాలకి బీజేపీని పరిమితం చేయడం అనేటువంటిది ప్రజల కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. అందుకనే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మా పార్టీ కార్యకర్తలు కూడా శక్తివంతంగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రెండో విషయం, నిన్న ఈ ఫ్యాసిజంలో భాగంగానే కాకతీయ యూనివర్సిటీలో కొంతమంది రచయితలు, ప్రజాస్వామికంగా ఉండే రచయితలు ఒక సదస్సు పెట్టుకొని ఒక పుస్తక పరిచయం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఏబీవీపీ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రచయితలు, ప్రజాస్వామికవాదుల పట్ల కూడా ఒక యూనివర్సిటీలో రచయితలు కూడా సభ జరుపుకోలేని వాతావరణాన్ని బీజేపీయేతర ప్రతిపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే చేయగలుగుతుందంటే ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి స్థితి ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకనే ఆ దాడిని అందరం తీవ్రంగా ఖండించాలా, దానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగానే టీఎస్డిఎఫ్ తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం అనేటువంటిది అనేక పార్టీలతోని, ప్రజా సంస్థలతోటి, మేధావులతోటి కలిపి ఏర్పడింది. ఆకునూరు మురళి, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్, వినాయక్ రెడ్డి, ఇటువంటి అనేక మంది మేధావులతో కలిసి ఏర్పడింది. అందులో మా పార్టీ కూడా భాగస్వామ్యం. ఈ టీఎస్డిఎఫ్ కూడా 1వ తారీఖు నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించి బీజేపీని ఓడించాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్నది. తెలంగాణ జాగో, టీఎస్డిఎఫ్ కలిసి ఆ కార్యక్రమం తీసుకుంది. అందులో కూడా మేము క్రియాశీలకంగా పాల్గొంటాం. ఆ యాత్రను కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రజలని, మా పార్టీ శ్రేణులని కోరుతాం.